మొదటిసారి మీడియా ముందు తన తండ్రి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట సమంత. ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది. ప్రస్తుతం సమంత తండ్రి ఇక లేరు అనే వార్త మనందరికీ తెలిసిందే. సమంత సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో తన తండ్రి మరణించడం జరిగింది. ఈ వార్త తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ తన స్వగృహానికి బయలుదేరింది సమంత. సమంత తండ్రి చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారట. మరి హఠాత్తుగా ఉన్నట్టుండి తను గుండెపోటుతో మరణించడంతో సమంత ఎంతో ఆవేదనకి గురయ్యింది. అయితే ఈ తరుణంలోనే మరి సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని మర్చిపోలేక ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటుంది. అయితే తన తండ్రి తనకెంతో భరోసాగా ఉండేదని ఫస్ట్ సినిమా షూటింగ్లో తనకి వెన్నంటే ఉండి ఎన్నో విషయాల్లో ధైర్యం నింపారని, అలాంటి తండ్రి వారి మధ్య లేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కూడా ఎంతో ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకున్నారు సమంత. ప్రస్తుతం మరి సమంత చేసిన ఈ పోస్టు నెట్టింట్లో ఎంతో వైరల్గా మారుతుంది. మరి వచ్చే సంవత్సరం నాకు మంచి బెటర్ లైఫ్ ఉంటుంది అనుకుంటున్నాను, నేను కూడా మళ్ళీ ప్రేమ వివాహమే చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చారు సమంత. అంతేకాకుండా ఇంతకు 100 రెట్లు నేను డబ్బులు సంపాదించి మరి మంచి పిల్ల పాపలతో మరి మంచి హస్బెండ్స్తో నేను బ్రతుకుతాను అంటూ కూడా మరి ఎంతో ఎమోషనల్గా పోస్ట్ చేయడం అభిమానుల్ని ఎంతో ఆవేదనకి గురిచేస్తుంది. ఉన్నతమైన స్థాయికి ఖచ్చితంగా సమంత చేరుకుంటుందని, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అంటూ అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది.